నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. ఒక చిన్న మిస్టేక్ వల్లే క్రైస్తవుల పట్ల జగన్మోహన్ రెడ్డి గారు ఒక బహిరంగ లేఖ రాసి గతంలో అయితే అది సాక్షి పత్రికలో వేశారు. కానీ చిన్న తప్పుకే క్షమాపణలు చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి హిందువుల మనోభావాలు ఎంతోమంది దెబ్బతినేలా తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ జరిగింది గత వైసీపీ హయాంలో. కానీ ఇప్పటి వరకు కూడా ఎవరికి క్షమాపణలు చెప్పిన పాపాన పాలది. ఇటు వైసీపీ వాళ్ళు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు. ఇదే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పీఠాధిపతులు కావచ్చు, మఠాధిపతులు కావచ్చు కోరుతున్నారు. అంటే క్షమాపణలు చెప్పాల్సిందేనని. వెనక ఎవరైతే కల్తీ జరిగిందో వాళ్ళకి శిక్ష పడాలని కూడా. కానీ ఈ విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు? దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అమ్మ శాలిని, మన వీక్షకులు కూడా. సార్, నిజంగా చూసుకుంటే శాసన మండలిలో కూడా ఇదే చర్చ జరుగుతుంది. అయితే ఇటు వైసీపీ ఎమ్మెల్సీలతో కావచ్చు, మొన్న అచ్చెన్నాయుడు కూడా దీని గురించి ప్రస్తావిస్తూ మాట్లాడుతూ వచ్చారు. కానీ వైసీపీ ఎమ్మెల్సీలు అయితే సమాధానం కూడా చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుల పట్ల అయితే క్షమాపణలు చెప్పారు, ఒక చిన్న మిస్టేక్ వల్లే. కానీ ఇంతమంది కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతినే కల్తీనయి జరిగింది. కానీ ఈ విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు సార్? ఏం చెప్తారు సార్? ఒక దురదృష్టకరమైన సంఘటనగా చెప్పాలంటే, ఇది ఇంతవరకు టీటీడీ కొన్ని వందల ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ జరగనటువంటి అపచారం జరిగింది. దీనికి మతాలకు అతీతంగా స్పందించారు ప్రజలు. ఈవెన్ మైనారిటీ వర్గాలకు చెందిన వాళ్ళు కూడా ఇది తప్పు అని వాళ్ళు చెబుతున్నారు. ఏ మతానికైనా అపచారం జరిగితే దాన్ని ఎవరైనా ఖండించాల్సిందే. మేము అంతే తప్ప ఇతర మతాల్లో జరిగింది మాకు సంబంధం లేదనే మాట మేము అనం. మేము కూడా సంఘీభావం చెబుతాము. దాని పట్ల సానుభూతి మాకుంది. ఏ ఇతర మతాల పట్ల కూడా మాకు అన్ని మతాల పట్ల గౌరవం ఉందని చెప్పారు. అది కరెక్ట్ మాట. అన్ని మతాల పట్ల అందరికీ గౌరవం ఉండాలి. భారతదేశం అనేది ఒక్క మతంతోనే లేదు. అన్ని మతాలకి సమాన హక్కులు ఉన్నాయి. ఇక్కడ ఎవరు ఏ మతమైనా ఆచరించవచ్చు. ఆ మతాన్ని దేవుడిని ప్రార్థించుకోవచ్చు. ఆ మత ప్రార్థనాలయాలకు వెళ్ళొచ్చు. ఆ మతానికి సంబంధించిన అంశాల మీద కూడా బహిరంగంగా మాట్లాడుకోవచ్చు. కానీ ఇతర మతాలని ద్వేషించకూడదు. ఇతర మతాల వాళ్ళ సంస్థలని అపచార పనులు చేయకూడదు. ఒకవేళ అటువంటిది ఏదైనా జరిగితే దాన్ని ఉన్నతంగా తీసుకుని దాన్ని అన్నట్టు క్షమాపణ చెప్పాలి. అంతే తప్ప మేము ఒక మతం పట్ల జరిగిన అపచారానికి క్షమాపణ చెబుతాం, కానీ అదే అత్యధికులు ఉండే మతం పట్ల అపచారం జరిగినా మేము క్షమాపణ చెప్పము, మేము భీష్మించి కూర్చుంటాము, మేము ఇలాగే మొండివాదం చేస్తాము అనే భావన ఇవాళ కలుగుతుంది. అది ఇవాళ కౌన్సిల్లో కూడా ప్రతిస్పందించింది. అది కౌన్సిల్లో అచ్చెన్నాయుడు గారు డైరెక్ట్గా ఇవాళ చైర్మన్ స్థానంలో ఉన్న మోషన్ రాజు గారిని అడిగాడు, మీరు ఇలా పక్షపాత ధోరణిలో వ్యవహరించడానికి కారణం శాసన మండలిలో మీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి, మీ పార్టీ అధ్యక్షుడు క్రైస్తవుడు, మీరు కూడా క్రైస్తవులు కాబట్టే మీరు ఇలా వ్యవహరిస్తున్నారు. తిరుపతి లడ్డూ అపచారం గురించి వైఎస్ఆర్సీపీ సభ్యులు చర్చ కావాలి అని పట్టుబట్టి ఇవాళ మేము తీరా దాని గురించి పట్టుబడుతుంటే వాళ్ళు వేరే అంశాలను ప్రస్తావిస్తుంటే మీరు అనుమతిస్తున్నారు. మేము దాని మీద వివరణ ఇవ్వటానికే వచ్చాము, మేము అన్ని విషయాలు చెబుతాము అంటే దాన్ని జరగనివ్వకుండా వాళ్ళు అడ్డుపడుతున్నారు, వాళ్ళని మీరు కాపాడుతున్నారు అని ఆయన సరాసరి అన్నాడు. అంటే కూడా ఆయన మీరు ఉపసంహరించుకోవాలి, నేను క్రైస్తవుడిని కాదు అన్నాడు. క్రైస్తవుడిని కాదు అని ఆయన చెప్పడం తప్పు. ఎందుకంటే మీరు ఆ మాట ఉపసంహరించుకోమంటే అది వేరే మాట. కానీ నేను ఆ మతస్థుడిని కాదు అన్న తర్వాత ఇవాళ సోషల్ మీడియాలో పుంకాలుగా మోషన్ రాజు గారు క్రైస్తవ మతం యేసుక్రీస్తు గురించి చర్చిల దగ్గర మాట్లాడుతున్నాయి, ఆయన చేస్తున్నటువంటి ఉపన్యాసాలు వస్తున్నాయి. ఆయన క్రైస్తవుడు కాబట్టి అవి వస్తాయి, అది తప్పులేదు. కానీ నిన్న ఆయన ఆ విషయాన్ని అనవసరంగా తప్పుదోవ పట్టించాడు. అవును, నేను క్రైస్తవుడినే, అయినా కూడా నేను ఎవరిని కూడా సమర్థించను, అందరి పట్ల సంభావంతో వ్యవహరిస్తానని ఒక ప్రకటన చేస్తే చాలు, సభలో సర్దుమణిగేది అంశం. అట్లాగే వ్యవహరించి ఉండాల్సింది. సభ్యులు ఎవరన్నా కనుక సభ నియమాలకు ఉల్లంఘనగా కనుక వ్యవహరిస్తే వాళ్ళని సస్పెండ్ చేస్తున్నా అని ప్రకటించవచ్చు. అలాగే ఇన్ని రోజుల నుంచి వైఎస్ఆర్సీపీ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు కాబట్టి అపచారం లడ్డూ కల్తీ మీద చర్చను నేను ఎలవ్ చేస్తున్నాను, అనుమతిస్తున్నాను, దాని మీద వివరాలు ప్రకటించమని మంత్రులను అడగవచ్చు. అట్లా కాకుండా వాళ్ళు అడిగేది ఒకటి, తీరా చెప్పే టైంకి అడ్డుపడుతుంటే మరి నిన్న పయ్యావుల కేశవ్ గారి మీద దాడికి వెళ్ళారు. అంతకుముందు బీజేపీ పూర్వ రాష్ట్ర అధ్యక్షుడు సోమరాజు గారి మీద వెళ్ళారు. తర్వాత అదేమంటే బాయ్కాట్ చేస్తున్నారు. చర్చించడానికి అధికార పార్టీ కూటమి ప్రభుత్వం భయపడుతుంది లడ్డూ కల్తీ మీద చర్చించాలని వాళ్ళు కోరుతుంటే వాళ్ళు డేట్లు కూడా చెప్పారు. 5 నుంచి 9 లోపల మేము ఎప్పుడైనా మేము సిద్ధంగా ఉన్నామని కూడా చెప్పారు.
ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు మీరు అన్నారు గతంలో ఒకసారి సాక్షి పేపర్లో యేసుక్రీస్తు ఫోటోని తప్పుగా ప్రచురిస్తే ఆ క్రైస్తవుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆయన సాక్షి పేపర్లో భారీ ఎత్తున క్షమాపణలు కోరుతూ వేసిన విషయాన్ని సభ దృష్టికి తీసుకొచ్చారు. మరి క్రైస్తవుల పట్ల ఆయన అంత ఆదరణగా ఉన్నప్పుడు హిందువుల మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి కదా, ఈ అంశం మీద ఎందుకు ఇలా మొండి వైఖరి చేస్తున్నారు? నింద మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మీదో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మీద వేస్తున్నారు. జరిగిన దానికి క్షమాపణ చెప్పాలి, ప్రజల మనోభావాలను ఇంకా దెబ్బతీసే విధంగా రాంబాబు గారు కానీ ఇంకా ఇతర నాయకులు ప్రకటనలు చేస్తున్నారు అనేది నిన్న చర్చ అయింది. సహజంగా ఎప్పుడు కూడా నేను ఇంతవరకు 79 నుంచి శాసన మండలి సమావేశాలు కవరేజ్ చేశాం. కానీ నిన్నట్లాగా అట్లా బహిరంగంగా ఒక మతం మీద కానీ ఒక కులం మీద కానీ చర్చ జరిగిన సందర్భాలు అరుదు. ఎందుకంటే అట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎవరైనా ఫ్రాంక్గా ఒప్పేసుకుంటారు అంతే తప్ప దాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ఆయన చెప్పాల్సిన అవసరం. ఇప్పుడు ఆయన క్రిస్టియన్ అని చెబితే ఆయన పదవి పోద్దా, లేకపోతే ఆయన పౌరసత్వం పోద్దా, ఆయన రాజకీయ భవిష్యత్తు పోద్దా? ఏం పోతుంది? ఏం పోదు. తప్పు ఎందుకు చెప్పాలి? ఎస్, నేను క్రిస్టియన్ అయితే నేను క్రిస్టియన్ అయినంత మాత్రాన, జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అయినంత మాత్రాన వైఎస్ఆర్సీపీ సభ్యులు అనుచితంగా కౌన్సిల్లో శాసన మండలిలో ప్రవర్తిస్తే నేను ఒప్పుకోను, దానికి దీనికి ముడిపెట్టొద్దు అని అడగొచ్చు. అందువల్ల ఉపసంహరించుకోండి అనొచ్చు. నేను అలా వ్యవహరించట్లేదు అని తనకు సమర్థించుకోవచ్చు. అంతేగాని నేను క్రిస్టియన్నే కాదని బ్లెటెంట్గా అబద్ధం చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకు ఆయన స్థాయికి ఇప్పుడు ఇవాళ పుంకాలుగా సోషల్ మీడియాలో వస్తున్న దాన్ని ఆయన కాదని అనగలడా? అదేమన్నా డీప్ ఫేక్ మొన్న బిఆర్ నాయుడు గారిని అప్రదిష్ట పాలు చేసేందుకు చేసిన ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చేసిన వీడియోలు కాదు, డీప్ ఫేక్ వీడియోలు అంతకన్నా కాదు. ఆయన ఒకవేళ అయితే కనుక చెప్పండి, ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపమని ఛాలెంజ్ చేయండి. ఎవరైతే ఆ పోస్టులు చేశారో మీది కాకపోతే కనుక వాళ్ళ మీద చైర్మన్గా, కౌన్సిల్ చైర్మన్గా మీరు ఫిర్యాదు చేయండి, చేసి ఛాలెంజ్ చేయండి. నాది కాదు అయ్యి, నేను మాట్లాడలేదు ఆ మాటలో, కేసు బుక్ చేయమని అడగండి. కానీ అట్లా ఆయనకు అవసరం లేదు. మరి ఎందుకు నిన్న చిన్న సందర్భాన్ని తప్పించుకోవటం కోసం ఇంకా పెద్ద సమస్యని సృష్టించుకున్నట్టు అయింది కదా? లేకపోతే ఒప్పుకుంటే ఏముంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 4 గోడల మధ్యలో చదువుతానని బైబిల్ అని చెప్పాడు. 4 గోడల మధ్యలో కాకపోతే బహిరంగ సభలో చదివితే ఎవరన్నా అభ్యంతర పెడతారా? పెట్టాల్సిన అవసరం ఏముంది? నీ మతం నీ ఇష్టం. ఎవరికైనా ఎవరి మతం గురించి అయినా నేను హిందువుని ప్రకటించుకోవచ్చు, తప్పే ఉంది. నేను క్రిస్టియన్ అని చెప్పుకోవచ్చు. కానీ ఇతర మతాలని ద్వేషించకూడదు, దూషించకూడదు, వాళ్ళ మీద కక్షపూరితంగా వ్యవహరించకూడదు, వాళ్ళకి అపచారం చేయకూడదు. అలాంటి ఇప్పుడు నేను పలానా మతస్థుని కాబట్టి ఇతర మత ప్రార్థనల్లోకి వెళ్ళి నేను అపచారాలు చేస్తానంటే అది శిక్ష, అది నేరం. అది ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన ప్రభుత్వంలో జరిగినప్పుడు అందులో వాళ్ళ సొంత బాబాయి ఆయనకి అత్యంత దగ్గరైన కరుణాకర్ రెడ్డి టైంలో జరిగింది. నువ్వు నియమించింది, నువ్వు నైతికంగా నువ్వు బాధ్యత వహించాలి. ఒక రకంగా టీటీడీ కూడా అంతర్భాగమే దీంట్లో. అందుకే కదా ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేయటం కోసం బిఆర్ నాయుడు గారికి సంబంధించి ఫేక్ వీడియోలు విడుదల చేసి, అంటే దృష్టి మళ్లించడానికి, ఈ అపచారం నుంచి దృష్టి మళ్లించడానికి అనేక ప్రయత్నాల్లో భాగంగా ఇప్పుడు చైర్మన్గా కొత్తగా నియమితమైనటువంటి బిఆర్ నాయుడు గారు వీళ్ళు చేసిన కుంభకోణాలు బయట పెడుతున్నాడు, వాటిని సరి చేస్తున్నాడు కాబట్టి ఆయన కూడా తీసేయమని చేయటం కోసం ఆయన మీద ఇచ్చేశారు. అవన్నీ ఫేక్ అని తేలిపోయింది. దాని వలన వైఎస్ఆర్సీపీ ప్రతిష్ట ఇంకా దెబ్బతింది. వాస్తవాలైతే బిఆర్ నాయుడు గారికి సానుభూతి దొరకదు. కానీ అవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోనూ డీప్ ఫేక్ వీడియోలు అనేది చెప్తా ఉన్నాయి. గతంలో 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించే టైంలో సతీ సమేతంగా వెళ్ళి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే వెళ్ళారు అని ఇది కూడా ఒకటి సోషల్ మీడియా మొత్తం ఇదే టాక్ అవుతుంది. అది వాస్తవం కూడా కదా. ఇప్పుడు ఆయన ఎప్పుడు వెళ్ళలేదు, కానీ విడిగా టైంలో ఎప్పుడన్నా ఇద్దరు కలిసి దంపతులు ఇద్దరు వెళ్ళి దర్శనం చేయించుకున్న సందర్భం ఉందా? చేసుకుని లేదు. అదే అన్న వాళ్ళు చేసిన దీనికి తప్పు అని కూడా మనం అనలేము. వాళ్ళకి ఆ మతం మీద విశ్వాసం లేదు. అందుకే ఆయన డిక్లరేషన్ మీద నేను స్వామివారిని శ్రీవారిని విశ్వసిస్తున్నానని రాయకుండానే వెళ్ళి దర్శనం చేసుకున్నాడు. ముఖ్యమంత్రి కాబట్టి అలౌ చేశారు. ఇప్పుడు చేయరు. ఎందుకు చేయరు అంటే నువ్వు అన్ని మతస్థుడు కాబట్టి డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వెళ్ళాల్సి వస్తుంది. అది అన్నమాట. కాబట్టి ఇప్పుడు మతంలో వేరే మతస్థుడు అయితే తప్పేం కాదు, కానీ ఆయన పాటించకపోవటం అనేది ఎవరికైనా అభ్యంతరకరం. అదే చెప్పు, నేను క్రిస్టియన్ కాబట్టి నా భార్య రాదు, నేనే వెళ్ళాను,
ఓకే వెళ్ళావు, దానికి కూడా ఎవరేం కాదంటలా. ఇప్పుడు నువ్వు అన్నట్టు పీఠాధిపతులు కానీ మఠాధిపతులు కానీ అందరూ కూడా క్షమాపణ అడుగుతున్నారు. ఎందుకంటే ఫస్ట్లో వాళ్ళు అడగల, ఇది నిజమో అబద్ధం అనేది కొంత అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు అనుమానాలన్నీ తీరిపోయినాయి కాబట్టి ఇది ఉద్దేశపూర్వకంగానే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసింది అని నమ్ముతున్నారు కాబట్టి అడిగారు. ఒకవేళ చెప్తే చెప్పకపోతే ప్రజలు తీర్పు ఎలా ఇవ్వాలో ఇస్తారు వాళ్ళు. కాబట్టి ప్రజలు మనసులో ఉంది జరిగిన అపచారం తప్పు అని. వాళ్ళు ఒక తగిన సందర్భం మొన్న 2024లో ఎట్లాంటి తీర్పు అయితే ఇచ్చారో 29లో కూడా నీకు తగిన సమాధానం వాళ్ళే చెప్తారు ప్రజలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మ శాలిని. మనం